Rohit Sharma is the highest end player in IPL history. And IPL లో మోస్ట్ వాల్యుబుల్ ఫ్రాంచైజ్ చెన్నై సూపర్ కింగ్స్ విత్ $122 million. దాని తర్వాతే ముంబై ఇండియన్స్, ఆర్సీబీ అండ్ కేకేఆర్. ఐపీఎల్ ఈ ప్రపంచం మొత్తంలోనే సెకండ్ మోస్ట్ వాల్యుబుల్ స్పోర్ట్స్ లీగ్ ఆఫ్టర్ ఎన్ఎఫ్ఎల్. ఎందుకు సెకండ్ మోస్ట్ వాల్యుబుల్ స్పోర్ట్స్ లీగో మీకు కొన్ని రీజన్స్ చెప్తాను. టాటా వాళ్ళు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ కోసం 2500 crores పే చేశారు. అంటే ఇయర్లీ 500 crores అనమాట. ఐపీఎల్ మీడియా రైట్స్ 2023 నుంచి 2027 వరకు ఈ 5 years టైం పీరియడ్ కి 48,390 crores పే చేశారు. అందులో టీవీ రైట్స్ కి 23,575 crores అండ్ డిజిటల్ రైట్స్ కి 23,758 crores. అంటే సింగిల్ మ్యాచ్ కి 118 crores. ముంబై ఇండియన్స్ జెర్సీ మీద ఉన్న లోరిచ్ కుడ్సన్ అనే కంపెనీ 120 crores పే చేశారు 3 years స్పాన్సర్షిప్ డీల్ కోసం. అంటే ఇయర్లీ 40 crores. అండ్ ఇదే ఐపీఎల్ హిస్టరీలో హైయెస్ట్ స్పాన్సర్షిప్ డీల్. ఐపీఎల్ జెర్సీ వెనకాల చెస్ట్ మీద లేదా హెల్మెట్ మీద స్పాన్సర్షిప్ ఇవ్వాలంటే 3 to 15 crores పే చేయాలి డిపెండింగ్ ఆన్ ద టీమ్. ఐపీఎల్లో 10 seconds అడ్వర్టైజింగ్ కి 8 to 15 lakhs పే చేయాలి. అందుకే ఈ ప్రపంచంలో ఐపీఎల్ సెకండ్ మోస్ట్ వాల్యుబుల్ స్పోర్ట్స్ లీగ్. ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ న్యూ థింగ్స్ అండ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ థింగ్స్ ఇన్ ద వరల్డ్, దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఫాలో మై పేజ్.